హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ కినారీలు మనకు ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఐరన్ చేసా. ఖర్చు కోసం మనం లైనింగ్ చివర ఒక డ్రా చేసుకోవాలి. దాని పక్కన ఇంకా పావు ఇంచుకి ఇంకో డ్రా చేసుకోవాలి. ఇది వేస్ట్, నేను కట్ చేసేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ మెజర్మెంట్ రాసుకుంటున్నాను నేను. "14 inches, 15, 38, 40, 36, 7, 9, 7.5, 11, 16." ఇవి మెజర్మెంట్స్ అండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ 14 inches లెంత్ బ్లౌజ్ లెంత్, 15 inches షోల్డర్, 38 చెస్ట్ అప్పర్ చెస్ట్, 40 డౌన్ చెస్ట్, 36 నడుము, 7 inches ఫ్రంట్ నెక్, 9 inches బ్యాక్ నెక్, 7.5 హ్యాండ్ లెంత్, 11 inches లూజు, 16 inches ఆర్మ్ హోల్. ఇవి బ్లౌజ్ మెజర్మెంట్స్. "14 inches లెంత్ పెట్టుకున్నాను నేను. షోల్డర్ 5 inches, చెస్ట్ కోసం ఈ మార్కింగ్ 38 చెస్ట్ వచ్చింది కదా. 38లో 9 inches, 38లో 9 inches వస్తుందండి. 9.5 36, 38 9.5 వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్. 9.5లో హాఫ్ చేసుకుందాం. 5 inches, 9.5లో పావు తక్కువ 5 వస్తుంది. దానికి మళ్ళీ ఒక 1/2 inch యాడ్ చేసుకుందాం. "5 inches దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి.
4.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ ఒక లైన్ వచ్చేయాలి. One and a half inch. ఇక్కడ ఒక 1/2 ఇంచ్. పావు ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా షేప్ వచ్చేయాలి. వేస్ట్ నడుము వచ్చి 36. లో 4వ భాగం ఎంత అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ కట్ చేసేసుకోవాలి. 2.5 ఇంచ్ కట్ అయిపోతుంది. కదండి మన నడుము. నైన్ ఇంచెస్ వస్తుంది. ఖర్చుతో 4.5 పెట్టుకోవాలండి. ఇంకో మార్కింగ్ ఇక్కడ నుంచి మన షోల్డర్కి మనం లెంత్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకొక 5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి డౌన్కి మనం ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ 4.5 ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వచ్చేయాలి. ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా. ఇది ఖర్చు. ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఈ 2 కట్ స్టార్ట్ కోసం మనకి మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక కట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ వరకు కట్ చేయొచ్చు. కట్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈ కట్ ఉన్నాయి కదా, 2 కట్స్ పెట్టాం కదా, ఈ 2 ఇట్లా క్లోజ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా డాట్ వేసుకుంటామో అలా డాట్ వేసేసుకోవాలి. కటింగ్ లేకుండా కూడా మనం అంటే 2 విధాలుగా ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయొచ్చు. కటింగ్ చేసేసుకుంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ నుంచి కింద కట్ వరకు కట్ చేసేయాలి. కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి అంతే. ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి.
5 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకున్నాం కదా, 2.5 మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ లెంత్ నెక్ డీప్ తీసుకున్నాను. నెక్ మార్కింగ్ చేశాను. ఇక్కడ 7 ఇంచెస్లో స్ట్రైట్గా ఒక లైను స్క్వేర్ టైప్లో లైన్ గీయాలి. ఇంట్లో 2 నెక్స్ట్ డిజైన్స్ మీకు చూపిస్తాను కట్ చేసుకునేది. ఇది ఆర్మ్ హోల్ స్కేల్ కదా. ఇక్కడ సైడ్ స్కేల్ తిప్పేసి ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు బ్రాడ్ కావాలంటే బ్రాడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నెక్ షేప్, ఫ్రంట్ నెక్. దీంట్లోనే ఇంకొక షేప్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వచ్చి ఇక్కడ కొంచెం క్రాస్ తిరుగుతుంది కిందకు వచ్చేసరికి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా మనం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి బ్రాడ్ కావాలనుకునే వాళ్ళు స్కేల్ లోపల నుంచి కూడా నేను డ్రా చేసుకోవచ్చు. inches, 4.5, 5.5, 5 inches, 7.5, 4.5, 5 inches, 2 inches, 2 inches. 6 inches. 5.5. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది బ్లౌజు.